హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ అశ్విని. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే కొంచెం పుల్ల పుల్లగా, కొంచెం చిక్కగా, ఇంకా ఎంతో కమ్మగా ఉండే మన తెలంగాణ స్టైల్ చామగడ్డల పులుసు అండి. నేను ఇంకా దీంతో పాటు పప్పు కూడా చేసుకున్నాను. ఈ రెండు రెసిపీస్ మీకు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ చామగడ్డల్ని బాగా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఒక 2 కప్స్ వాటర్ పోసుకొని 2 విజిల్స్, 2 విజిల్స్ అంతే వచ్చే వరకు మంచిగా వాటిని బాయిల్ చేసుకోవాలి. తర్వాత వాటి మీద ఉన్న స్కిన్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకొని దాని నుంచి గుజ్జు కూడా తీసుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు చిన్న కడాయిలోకి ఆయిల్, సాజీరా, ఆనియన్స్, గ్రీన్ మిర్చి 2 కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొన్ని కర్రీ లీవ్స్ కూడా వేసుకొని మెంతుల పిండి, మీ దగ్గర మెంతుల పిండి లేకపోతే ఈ ప్లేస్లో మెంతులు కూడా వేసుకోవచ్చు. కొంచెం ఫ్రై అయిపోయాక ఆనియన్స్ని, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని జీలకర్ర పొడి ఇంకా ధనియాల పొడి కూడా వేసేసుకొని రా ఫ్లేవర్ పోయేంత వరకు ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చామగడ్డలు కూడా వేసేసుకొని కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవద్దు, తీయగా అయిపోతుంది పులుసు అంతా. తర్వాత కొంచెం కారము, సాల్ట్ మీరు చూసుకోండి, మీ ఇంట్లో ఎంత కారం తింటారో సాల్ట్ బట్టి అంత కారం, సాల్ట్ వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ చామగడ్డల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మసాలాలన్నీ దానికి మంచిగా పడతాయి. ఫైనల్గా చింతపండు పులుసు కూడా వేసేసుకొని 2 కప్స్ వాటర్ పోసుకున్నాను నేను. మీరు చూసుకోండి, మీ ఇంట్లో కన్సిస్టెన్సీ ఎట్లా తింటారో పులుసు దాన్ని బట్టి, కన్సిస్టెన్సీని బట్టి మీరు పోసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి కూడా వేసుకొని 10-15 మినిట్స్ అంతే బాయిల్ చేసుకోండి. చూడండి ఆయిల్ అంతా ఎలా మంచిగా బయటకు వచ్చేసిందో. ఫైనల్గా దీంట్లో కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసేసుకుందాం. ఇందులోకి పప్పు చేసుకుందాము. ఒక 1/2 కప్పు కందిపప్పుని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో ఒక 1 కప్పు వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక పేస్ట్ చేసుకుందాం. అది ఎలా చేయాలంటే మిక్సీలోకి అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ మిక్చర్ని మొత్తము పప్పులో ఉడకక ముందే వేసుకొని తర్వాత ఒక 2 విజిల్స్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. పప్పుని చేసుకున్నాక స్మాషర్ ఉంటుంది కదా, దాంతో పప్పునంతా స్మాష్ చేసేసుకొని పప్పునంతా పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్, సాజీరా, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 2 మిర్చి, రెడ్ మిర్చి వేసేసుకొని కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్, కర్రీ లీవ్స్, దంచిన వెల్లుల్లి కూడా వేసుకొని రా ఫ్లేవర్ పోయేంత వరకు ఆనియన్స్ని ఇంకొంచెం సాల్ట్, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనము ఆల్రెడీ పప్పు బాయిల్ చేసుకున్నాం కదా, ఆ పప్పుని తీసుకొచ్చి ఇందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ అంతే అండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా, ఆ మసాలా ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టాలి అంతే. ఇంకా దానికి అంత టైం పట్టదు, ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది అంతే అండి. పప్పు కూడా రెడీ అయిపోయింది. దీంట్లో కూడా కొత్తిమీర వేసుకొని ఇంకా అసలు ఏమన్నా కాంబినేషన్, ఆ సూపర్ కాంబినేషన్ అసలు. పప్పు పులుసు కాంబినేషను. వైట్ రైస్లోకి ఈ పులుసుని ఇంకా మనం చేసుకున్న పప్పుని పెట్టుకొని పక్కాగా నెయ్యి వేసుకొని తింటే అసలు ఉంటుంది కదా, నా నోరైతే ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.